హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య రాకేష్ ఎగ్జిరేటివ్ అందరూ ఎలా ఉన్నా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. అయితే తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వింటర్ ఉత్సవ్ మేళా పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ హైదరాబాద్లో అయితే ఉంది. ఇది ఆల్రెడీ నవంబర్లో అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే ఎండింగ్ ఎంతవరకు అంటే జాన్ 2026 మిడ్ ఆఫ్ జాన్ అనుకోవచ్చు, అంతవరకు అయితే ఉంటుంది. అయితే దీని టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీ డే కూడా ఈవినింగ్ 4 to 10:30 ఆర్ 11 వరకు అయితే ఉంటుంది. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఈ వీడియోలో మీలో ఎవరైనా హైదరాబాద్లో ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. వింటర్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ కానీ ఫ్యామిలీతో వెళ్ళారు అంటే కనుక మనకు ఒక 5 to 6 అవర్స్ టైం అయితే ఈజీగా స్పెండ్ చేసేయచ్చు మనం అక్కడ. అంతా బాగుంది. అసలు మనకి ఇంత టైం గడిచిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. అయితే అక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి వింటర్ థీమ్ అండ్ స్నో సెటప్స్ అయితే దీన్ని అయితే క్రియేట్ చేశారు. ఎంత బాగుందంటే పిల్లలైతే ఆర్టిఫిషియల్ స్నోలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు. అయితే అక్కడ మనం ఫొటోస్ కానీ రీల్స్ కానీ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే కనుక బెస్ట్ ప్లేస్ అని అయితే ఇప్పుడున్న హైదరాబాద్లో అయితే ఫొటోస్ రీల్స్కి మంచి ప్లేస్ ఏదన్నా ఉంది అంటే కనుక అదే వింటర్ ఉత్సవ మేళా. నయాగరా ఫాల్స్ ఇన్స్టాలేషన్ అండ్ అంటార్కిటికా జోన్ అయితే చాలా అట్రాక్టివ్గా అండ్ అటెన్షన్గా అయితే ఉన్నాయి అక్కడ. చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి, అంటార్కిటికా జోన్ అయితే చూడటానికైతే అంత ఫుల్ స్నో లాగా అయితే ఉంది. అదొక పెద్ద ఇగ్లూ లాగా పిల్లలకైతే చాలా మంచిగా అనిపించింది. అక్కడ వచ్చేసి ఈ అంతా అవన్నీ కూడా థర్మాకోల్స్తో అయితే సెటప్ చేశారు. కాకపోతే మనకైతే వింటర్ కాబట్టి అలాగా స్నో లాగా అయితే మనకి యాంబియన్స్ అనిపిస్తుంది. అది అంటార్కిటికా అంటే మనకి వచ్చేసి పెంగ్విన్స్ అవి ఇంకా ఎలిఫెంట్స్ చాలా బాగుంది. అసలు పిల్లలకైతే అసలు అసలు అవి రియల్ ఏమో అన్నట్టే అనిపిస్తున్నాయి. ఒకసారి మీరు కూడా వీడియో అయితే క్లియర్గా చూడండి, చాలా బాగుంది. పెంగ్విన్స్ అసలు రియల్గానే అక్కడ ఉన్నాయేమో, మనం నిజంగానే అంటే అది సెటప్ లాగా కాకుండా లైవ్లో మనం అంటార్కిటికా వెళ్ళామేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఒకసారి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ అందరూ. అయితే ఇంకొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ, మీలో ఎవరైనా ఇది చూడాలి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇది ఓన్లీ మనకి జాన్ 2026 14th వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది. తర్వాత మనకి మళ్ళీ ఈ థీమ్ అంతా కావాలి అనుకుంటే మనమైతే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఈ వీకెండ్ అయితే ప్లాన్ చేసేసుకొని హ్యాపీగా మీ ఫ్యామిలీ అండ్ కిడ్స్ తోటైతే హ్యాపీగా వెళ్ళైతే ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. అసలు మనం ఇంతసేపు టైం స్పెండ్ చేసామా ఫ్యామిలీతో అన్నట్టు అనిపిస్తుంది. అలాగా కొన్ని వీడియోస్ ఫొటోసు అక్కడ షూట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఎగ్జిబిషన్ అంటేనే మనకి గుర్తొచ్చేది స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ స్టాల్స్. అయితే అక్కడ వింటర్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. తర్వాత మనకి లోకల్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అంటే హ్యాండ్మేడ్ చేసేవి అవి ఉంటాయి కదా, అవి ఉన్నాయి. తర్వాత మనకి అక్కడ వచ్చేసి టోటల్గా 100+ స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడటానికైతే కొంచెమైనా స్టాల్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ మనం కవర్ చేసేది మొత్తం స్టాల్స్ ఎన్నయ్యా అంటే 100+ స్టాల్స్ అయితే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం బెడ్షీట్స్, అలానే మన కర్టెన్స్, పిల్లోస్ అండ్ పిల్లో కవర్స్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. తర్వాత డోర్ మ్యాట్స్ అలా ఫిక్స్డ్ రేట్ కూడా ఉన్నాయి అక్కడ. కేజీ సేల్లో నడుస్తున్నాయి. అలానే మనకి వద్దు కేజీ సేల్లో అనుకుంటే కనుక పీసెస్ ప్రైసెస్ కూడా అక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. కర్టెన్స్ అయితే కలెక్షన్ చాలా బాగుంది. అక్కడి నుంచి అలానే కొంచెం ముందుకు వస్తే శాండిల్స్ షాప్ అయితే అవైలబుల్గా ఉంది అక్కడ. అక్కడ వచ్చేసి ఎంత కలెక్షన్ ఉందంటే చాలా బాగుంది. కిడ్స్ కలెక్షన్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, పార్టీ వేర్, డైలీ వేర్, అలానే హోమ్ పర్పస్కి మనం వింటర్లో హోమ్ పర్పస్ యూజ్ చేస్తాం కదా శాండిల్స్, అలానే బాగున్నాయి. అలానే మన ఆఫీసెస్కి యూజ్ చేయొచ్చు, లేదంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం మరీ అంత క్లాసీగా కాకుండా నార్మల్ శాండిల్స్ అనుకుంటాం కదా అలాంటప్పుడు. తర్వాత పార్టీ వేర్ కలెక్షన్ అయితే అద్దిరిపోయింది అసలు. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ వీడియో మీరు కూడా క్లియర్గా. నాకు ఈ పార్టీ వేర్ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది.
అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి. మరీ అంత ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేవు. 250, 200 అలానే 300 లోపు అయితేనే ఉన్నాయి. నెక్స్ట్ శాండిల్స్ షాప్ తర్వాత ఇలా మనకి ఎగ్జిబిషన్ అంటే ఖచ్చితంగా స్టిక్కర్స్, ఫ్లక్కర్స్, మనకి యూజ్ అయ్యే టిక్స్ కానీ కిడ్స్కి యూజ్ అయ్యేటువంటి టిక్స్, అలానే మనకి పెద్దవాళ్ళకి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి టిక్స్ అంటే సైజెస్ అవైలబుల్ ఉంటాయి కదా మనకి. అలాగా అన్ని సైజులు అయితే అక్కడ అవైలబుల్ ఉన్నాయి. కిడ్స్ టిక్స్ అయితే చాలా బాగున్నాయి అక్కడ. చాలా వెరైటీగా ఉన్నాయి. అండ్ ప్రైసెస్ కూడా 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. 10, 15, 20, 25, 30, 35, 40 అలాగా 50 రూపీస్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత 50 రూపీస్ నుంచి తర్వాత 100, 200, 250, 300 అలా అయితే అవైలబుల్గా ఉన్నాయి. అయితే నాకు ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. చిన్న స్టడ్స్ నుంచి పెద్ద పార్టీ వేర్ పెద్ద ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా మనకి శారీస్ మీదకి అలా యూజ్ చేస్తూ ఉంటాము. అవైతే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ఒకసారి క్లియర్గా అయితే వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ అందరూ. ఉత్సవ మేళకి ఎంట్రీ టికెట్ పైన వచ్చేసి 100 రూపీస్. బిలో 3 ఇయర్స్ కిడ్స్కి అయితే ఫ్రీ. నో టికెట్ ఫర్ బిలో 3 ఇయర్స్ కిడ్స్కి అయితే. అబౌవ్ 4 ఇయర్స్ నుంచి అయితే ఈచ్ పర్సన్కి 100 రూపీస్ టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలానే ఇక్కడ ఇంకొక విషయం నాకేం నచ్చింది అంటే ఆన్లైన్ పేమెంట్కి అయితే ఒక కౌంటర్ అరేంజ్ చేశారు. అలానే క్యాష్ కౌంటర్ అయితే ఇంకొక కౌంటర్ అరేంజ్ చేశారు. ఇలా 2 కౌంటర్స్ అయితే అవైలబుల్గా ఉంది అక్కడ. అది బాగా అనిపించింది. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ మంది లేకుండా యూపీఐ పేమెంట్స్ ఒక కౌంటరు, అలానే క్యాష్ కౌంటర్ ఒక సైడ్ కాబట్టి తొందరగా క్రౌడ్ బయట అయితే నిల్చోకుండా వెంటనే వెళ్ళిపోవడానికి ఈజీగా అయితే ఉంది అనిపించింది నాకు. తర్వాత ఇక్కడ స్టాల్స్ వచ్చేసి ఇక్కడ కిడ్స్కి టాయ్స్ కానీ, తర్వాత ఐస్ క్రీమ్స్, స్వీట్ కార్న్స్, డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇంకా కామన్ కదా ఇవన్నీ ఎగ్జిబిషన్ అంటే మనకి. బట్ వీడియో ఒకసారి క్లియర్గా అయితే చూసేయండి ఫ్రెండ్స్. మీరు ఈ స్టాల్స్ అన్నీ కవర్ చేశారా లేదా, వెళ్తే మీరు ఏమేం కొన్నారు అనేది నాకు కింద కామెంట్ అయితే చేయండి. మేము ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఈ షాప్లో మేము డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగా ఫ్రెష్గా అనిపించాయి ఫస్ట్. అంటే మరీ ఎక్కువ రోజులు స్టాక్ ఉన్న వాటిలాగా లేకుండా చాలా ఫ్రెష్గా అయితే అనిపించాయి ఇక్కడ షాప్లో. మీరు ఎవరైనా వెళ్తే కనుక ఖచ్చితంగా పర్చేజ్ అయితే చేయండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ చాక్లెట్స్ ఇవి చూడండి 5 రూపీస్ అంట. బాగున్నాయి అనిపించింది ఒక్కొక్క చాక్లెట్ నాకు. అలాగ ఫ్లేవర్స్ ఉన్నాయి, ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అలానే ఇక్కడ డిఫరెంట్ షేప్స్, కలర్స్లలో జెల్లీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. ఒక్కొక్కటి చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. కిడ్స్ ఉన్న వాళ్ళైతే చాలా బాగున్నాయి. ఇలా సూట్ కేస్ టైప్ ఉంది. అందులో కూడా జెల్లీసే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. 10 రూపీస్ అలానే ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఉత్సవం అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇది వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను ఇది పార్ట్ 1గా కన్సిడర్ చేసేసి పార్ట్ 1గా అయితే పోస్ట్ చేసేస్తాను. అలానే పార్ట్ 2 అయితే వెరీ సూన్ పోస్ట్ చేస్తాను. ఇలా పెయింటింగ్స్ కానీ, ఇలా ఇంకా పిల్లల టాయ్స్, ఇక్కడ కీ చైన్స్, కెమెరా కీ చైన్స్ అయితే బాగున్నాయి. ఇలా బబుల్స్వి కెమెరాస్ ఇవి కూడా 100 రూపీస్ అయితే తీసుకున్నారు. క్వాలిటీ కూడా టూ గుడ్, అసలు చాలా బాగుంది. కెమెరాస్ కూడా బుజ్జి కెమెరాస్, పిల్లలు అంటే కీ చైన్ కెమెరాస్ అనమాట. అవి లోపల పిక్చర్స్ ఉంటాయి, హెల్లో కిట్టి కానీ ఇంకా ఏవో నెంబర్ ఆఫ్ పిక్చర్స్ అయితే లోపల ఉన్నాయి. బుజ్జి కెమెరా చాలా బాగుంది. అక్కడ వెహికల్ పార్కింగ్ అయితే పెయిడ్ పార్కింగ్ అయితే అవైలబుల్గా ఉంది. మనం మెట్రోలో కానీ బస్సెస్లో కానీ అయితే వెళ్ళొచ్చు, ఈజీగానే ఉంటుంది, అంత కష్టం అయితే ఏం లేదు. మనం మెట్రోలో నెక్లెస్ రోడ్ అలా దిగేసి తర్వాత మనం ఆటో ఏదైనా బుక్ చేసేసుకొని అయినా వెళ్ళొచ్చు. లేదు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అయినా బస్సెస్ అయినా అవైలబుల్గా ఉన్నాయి, ఈజీగానే వెళ్ళొచ్చు, అంత కష్టం అయితే. పార్ట్ 2 వీడియోలో వచ్చేసి మేము ఏమేమి రైడ్స్ అయితే చేసాము, అలానే స్నాక్స్ అక్కడ ఏమేమి ఉన్నాయి, ఫుడ్ ఏమేమి అవైలబుల్గా ఉంది, మేము ఏమేమి ట్రై చేసాము అక్కడ అనేది నేను 2 వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను వెరీ సూన్గా. రైడ్స్కి టికెట్స్ ఎంత ఛార్జ్ చేశారు అక్కడ అనేది, అంటే ఒక్కొక్క రైడ్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కదా. అలాగా టికెట్స్ గురించి, రైడ్స్ గురించి, ఫుడ్ స్టాల్స్ గురించి, అలానే అక్కడ ఫుడ్ కాస్ట్ గురించి అవన్నీ అయితే నేను పార్ట్ 2 వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.
సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సత్య రాకేష్ @వి. అండ్ ఈ వీడియోని ఎవరికైనా హైదరాబాద్లో ఉండే మీ ఫ్రెండ్స్కి అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.